హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొంచెం సోషల్ అవేర్నెస్ కలిగించే వీడియో ఒకటి చేస్తున్నానండి. ఏంటి అంటే, మనం తెల్లారు లెగిస్తే పనులన్నీ చేసుకున్న తర్వాత ఫ్రీ టైంలో మహా అయితే వాట్సాప్, లేదంటే ఇప్పుడు షేర్ చాట్, మోజ్, టిక్టాక్ వీడియోస్ చూసుకుంటూ ఉంటాం. అలాగే ఫేస్బుక్ కూడా కొన్నిసార్లు చూసుకుంటూ ఉంటాం. ఫేస్బుక్ అనేది మ్యాక్సిమం యూజ్ చేస్తున్నారు కదా. సో ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తే యాక్సెప్ట్ చేసేవాళ్ళం. సో ఫ్రెండ్స్ ఓకే, అక్కడ దాకా ఓకే. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన తలనొప్పి ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కొంచెం హెల్త్ బాగాలేదండి. దానివల్ల గొంతు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. సో సారీ. అయితే ఫేస్బుక్లో కొత్తగా ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తే యాక్సెప్ట్ చేస్తే, సపోజ్ వాళ్ళు జెన్యున్ పర్సన్ అయితే ఓకే. అలా కాకుండా ఇప్పుడు ఫ్రాడ్స్ ఎక్కువైపోయారండి. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ జాబ్స్ కోసం కూడా నేను అసలు మొత్తుకుంటున్నాను యూట్యూబ్లో వీడియోస్ చేసి, హ్యాండ్ రైటింగ్ జాబ్స్ జోలికి వెళ్ళకండి, అది పెద్ద స్కాము. ఎలా అంటే చాలామంది ఇప్పుడు రీసెంట్గా కూడా నాకు ఒక ఆవిడ కామెంట్ పెట్టారండి, మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి. 8,000 ఈవిడే తిరిగి కట్టారంట. ఏదో డబ్బు వస్తుందని చెప్పి, మళ్ళీ మీకు అది సెక్యూరిటీ డిపాజిట్గా ఉంటుంది, తిరిగి మేము ఇచ్చేస్తామని చెప్తే ఇంకా కట్టమని అడుగుతున్నారండి. ఏం చేయాలి? కట్టింది ఏదో కట్టారు, వదిలేయండి, అది ఎలాగో మీకు పోతుంది, వాళ్ళు ఏం డబ్బులు ఎవరండి అంటే స్టేటస్లో పెట్టుకుంటున్నారండి పేమెంట్ ప్రూఫ్స్ అన్నారు. స్టేటస్లో పెట్టుకుంటారు, అలా పెట్టుకుంటేనే కదండి చూసి నమ్మేది. ఎలా అంటే, మనం వెళ్ళి ఎక్కడికో మోసపోవడం కాదు, మనం ఉన్న చోటికి ఇంట్లో ఉంటే కూడా ఇలాంటి వాటితోటి, అంటే ఒక ట్రాప్ అన్నమాట, ఒక ట్రాప్ లాగా వేసి జనాలకి మోసం చేస్తున్నారండి. అది మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మాత్రం మనమే డబ్బులు నష్టపోతాం. ఇప్పుడు కొంచెం డబ్బులు అవసరాలు ఉన్నప్పుడు ఏదో ఒక పని ఇంట్లో ఉండి చేస్తేనే ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఎంతో కొంత నేను ఎంత కష్టమైనా సరే సంపాదించేసి ఇంట్లో మగ మనిషికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే వాళ్ళకి బాగుంటుంది, మనకు కూడా బాగుంటుంది కదా అన్నట్టుగా ఆలోచించుకుంటారు. కానీ పాపం మోసపోయారు అనుకోండి, ఉన్న డబ్బులు కూడా పోతే అది మరీ బాధ కదండి. సో హ్యాండ్ రైటింగ్ జాబ్స్ అనేవి కంప్లీట్గా ఫ్రాడ్ అవి. ఓకేనా? వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. 10 సార్లు చెప్తాను నేను. ఎంతోమంది కామెంట్స్ పెడుతున్నారు దానికోసం. అంత వివరంగా చెప్పినా కూడా మేము చేస్తామండి, మేము చేస్తాం, ఈ జాబ్ చేస్తాం. ఆ జాబ్ చేద్దాం అనుకుంటే మీరు ఉన్న డబ్బులు పోగొట్టుకోవడం, ఇంకా అంతకంటే ఏముండదు. సరే, నెక్స్ట్ మరి ఇప్పుడు ఈ ఫేస్బుక్ సంగతి ఏంటండి అంటే, ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందండి. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి. ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే, తను యాక్చువల్లీ నాకు తమ్ముడు అవుతాడు, భీమవరంలో ఉంటారు వీళ్ళు. ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది కదా అని చెప్పి యాక్సెప్ట్ చేస్తే, యాక్సెప్ట్ చేసిన వెంటనే మెసెంజర్లో మెసేజ్ వచ్చిందనమాట. అయితే హాయ్ అంటే, హాయ్ హలో అంటే, నేను అప్పుడు పనిలో ఉన్నాను, ఒక అరగంట తర్వాత చూసుకొని రిప్లై ఇచ్చాను. రిప్లై ఇస్తే ఇంకా అక్కడి నుంచి చూడండి, ఇక్కడ చాటింగ్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎలా వచ్చిందంటే ఇలా అన్నమాట. అసలు ప్రతిదీ ఇంగ్లీష్లో అడుగుతూ, హౌ ఆర్ యూ, ఇప్పుడు అకౌంట్లో మనీ ఎంత ఉంది, ఇదంతా కూడా ఇంగ్లీష్లో అడుగుతుంటే నేను అనుకున్నాను, ఈ అబ్బాయికి నేను అక్క అవుతాను కదా, ఆ అక్క అనుకుంటూ మాట్లాడుతున్నాడండి, బాగా ఎక్కువైనట్టుంది. అలాగే అనుకుంటాం కదా ముందు, ఎక్కువైనట్టుంది, ఏంటది ఆ మాట్లాడే విధానం ఏంటి అని అనుకున్నాను. తర్వాత ఆ డబ్బులు ఎప్పుడైతే అడిగాడో, యాక్చువల్లీ తనకి ఇంగ్లీష్ అంత ఫ్లూయెన్సీ రాదనమాట, అదొకటి డౌట్ కొట్టింది. నెక్స్ట్ ఏంటంటే, బావలేరు ఊర్లో, ఉంటే అడిగైనా వేసేదాన్ని అంటే, నీ దగ్గర అసలు ఎంత ఉన్నాయి అని అడిగాడు అనమాట. సో ఇలా 8,000 ఉంది తమ్ముడు అని చెప్తే, అదైతే ఇప్పుడు కొట్టేస్తే నేను మార్నింగ్ ఇచ్చేస్తాను, నమ్మచ్చు. నేను అప్పుడు అన్నాను, నేను కొడతాను కానీ అసలు నువ్వు మా తమ్ముడు అని గ్యారంటీ ఏంటి, ఉండి ఒకసారి కాల్ చేస్తానంటే, తిరిగి మళ్ళీ ఇక్కడ ఏమైనా పెట్టాడు చూడండి, చాలా బిజీగా ఉన్నాడంట, అరగంట తర్వాత నాకు కాల్ బ్యాక్ చేస్తాడంట. అసలు నేనేం చెప్తున్నా కూడా పట్టించుకోవట్లేదు అంటే, వాళ్ళకి డబ్బులు వేసేయాలంటే. అప్పుడు ఏం చేశాను, అబ్బాయికి ఫోన్ చేశాను, ఏంటయ్యా ఇలాగా పెట్టావు, అదేంటి అనేసి అంటే, అక్క నీకు కూడా వచ్చింది అక్క, నా ప్రొఫైల్ పెట్టుకొని ఒక అకౌంట్ క్రియేట్ చేసి, నా దాంట్లో ఫేస్బుక్లో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరి లిస్టు తీసుకొని వాళ్ళందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించి, వాళ్ళు యాక్సెప్ట్ చేశాక నేను అడుగుతున్నట్టుగా డబ్బులు అడుగుతున్నాడంట అక్క. ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. యాక్చువల్గా నన్ను కూడా డబ్బులు అడిగినప్పుడు నేనేమనుకున్నానంటే, అయ్యో ఎప్పుడు అడగడు, ఏం అవసరం వచ్చిందో సడన్గా అడుగుతున్నాడు అని చెప్పి. అసలు ఒకవేళ తను ఆ అబ్బాయే అని నేను అనుకుని ఉండుంటే వేసేసేదాన్ని కదండి, మన దగ్గర ఉన్న డబ్బులు కూడా పోతాయి అనమాట. అంటే జనాలు ఎంత తెలివిగా మోసం చేస్తున్నారో చూడండి. ఇలాంటివి ఏంటంటే మనం తెలుసుకోవాలండి, మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా, సో అలా ఎవరు మోసపోకండి అని ఈ వీడియో చేయడం వెనక ఉద్దేశం అనమాట. అది ఇప్పుడు ఒక్కటి, మన ఇంట్లో సభ్యులైతే, మన చుట్టాలే అయితే, మన రిలేషన్స్ అయితే, మన వాట్సాప్ నెంబరు వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉంటుంది. మిమ్మల్ని ఏదైనా అడగాలంటే వాట్సాప్లో మెసేజ్ పెడతారు తప్ప మెసెంజర్లో అడగరు. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. మెసెంజర్లో వచ్చింది అంటే ఆ ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిన వాడు ఫ్రాడ్ అని చెప్పి మీరు
కాస్త గమనించుకోండి అది. సో జాగ్రత్తగా ఉండండి అమ్మ. ఈ రోజుల్లో మనం మోసపోవాలంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఉన్న చోటకి ఈ స్కామర్స్ ఈ స్కామర్స్ ఫ్రాడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుండి మన మొబైల్ నెంబర్ డేటా అనేది మ్యాక్సిమం చాలామందికి వెళ్ళిపోయిందండి. లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో ప్రతి ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిపోయింది. ఈ తంబులు వేయించుకోవడాలు ఇవన్నీ దానివల్ల ఏంటంటే నష్టమే. మనకు అది తెలియకుండా జరిగినా కానీ ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్కరి డేటా ఉంటుంది. ఓకేనా? సో అదొక ఇదైతే ఇంకా ఇలాగ ఈ హ్యాండ్ రైటింగ్ జాబ్స్ అని మోసం చేసేవాళ్ళు, లేదంటే ఇలా ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు, టెలిగ్రామ్ స్కామ్స్, సో చాలానే ఉంటున్నాయి. అనవసరంగా వెళ్ళి బలైపోకండి. ఉన్న చోట ఉండి మనం ఏం చేసుకుంటే మనకు 4 డబ్బులు వస్తాయి అనేది ఆలోచించుకోండి తప్ప ఉన్న డబ్బులు పోగొట్టుకోవడానికి అయితే మాత్రం ఇది అవ్వకండి. అనవసరంగా బాధపడాలి తర్వాత. సరేనండి? ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.